పట్టణంలో దేవుని ఘనమైన సేవ చేస్తున్నటువంటి దైవజనుడు నమ్మకం వారి కుటుంబానికి దేవుని యొక్క చేతిలో బలమైన సాధనాలుగా వాడబడుతున్న దైవజనుడు మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో నా హృదయపూర్వక ప్రేమను తెలియజేస్తున్న మీ అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రభువులందరినీ ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు సజీవుడైన దేవుడు సీయోను నుంచి మమ్మల్ని దీవించును గాక. ఈ మాస ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ప్రయాణంలో, మీ పరిచయంలో, మీ సేవా కుటుంబాలన్నింటిలో మీ అక్కర అవసరాలన్నీ తీర్చి ఆయన సర్వ సమృద్ధి నుండి సమృద్ధితో మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ పూట మన యొక్క ధ్యానం కొరకు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చదువుకొని కొన్ని తలంపులు మనము 21వ వాక్యం చదువుకొని కొన్ని తలంపులు మన దగ్గర మనం పొందుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఈ లేఖనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. మీ మహాకృపను బట్టి దయని బట్టి మీరు అనుగ్రహించిన ఈ 2025వ సంవత్సరం 9 మాసములు మీ దయ రెక్కల నీడలో క్షేమంగా సురక్షితంగా దాచి కాపాడి పెంచి పోషించి అక్కరవసరాలను తీర్చి తిరిగి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన ఈ 10వ మాసం 8వ దినాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మా ప్రియులు మీ సేవకురాలు ఈ ప్రాంతంలో మీకు ఘనమైన సేవ చేయడం కొరకై మీరు ఇచ్చిన హోలీ ప్రేయర్ అవర్ మినిస్ట్రీ కొరకై స్తోత్రాలు నాయన. ప్రతి నెల 2వ బుధవారము సంఘ క్షేమాభివృద్ధి కూడికల పేరిట జరుగుతున్న కూడికలన్నింటిని బట్టి స్తోత్రాలు. ఈ దిన కూడికలో కూడా వాతావరణం అంతా తోడుగా ఉండి వాతావరణం క్రమపరిచి మీ సేవకులైన వారందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాన్ని సమకూర్చి ఇప్పటి వరకు ఎన్నో అంశాల కొరకు ప్రార్థించారు, పాడి స్తుతించి ఆరాధించి అయ్యా ఇప్పటి వరకు కూడా ప్రతి పరిచర్య మీరు మహిమార్థమై మీ ఆత్మచేత జరిగించినందుకు స్తోత్ర. ప్రత్యేకంగా చదవబడిన వాక్యం కొరకై ప్రార్థిస్తున్నాను నాయన. వాక్యాన్ని వివరించినకు నిండు శక్తి అభిషేకము కృపను అనుగ్రహించమని వేడుచున్నాను నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆత్మస్వరూపమైన నిన్ను వివరించడానికి నేనే పాటి వాడిని, నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. కనుక నిండు బలహీనతల చేత ఆవరించబడి ఉన్న నేను నీ శిలువ చెంత చేర్చుండగా శిలువ చోట్ల మరుగుపరచండి, శిలువ రక్తంతో శుద్ధీకరించండి. వధింపబడిన పశువుగా బలిపీఠ మీద పెట్టబడుతుండగా పరలోకాన్ని తెరవండి, పరిశుద్ధుని పంపండి, ఈ పశువును బూడిదగినంతగా కాల్చండి నాయన. బూడిదలో నుంచి నీతిగా నీ మాట తేటగా వినిపించగల బోరుగా నా నోటిని మార్చి అయ్యా మానవ స్వరాన్ని మరుగుపరిచి, మానవ జ్ఞానం మరుగుపరిచి, పరసంబంధమైన ఆలోచన, పరసంబంధమైన ఉపదేశం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఉపదేశం ద్వారా మీ సత్యాన్ని మేము సేవ చేయడం కొరకే మాకు అందించమని కార్యం జరిగించమని సకలాటంకాలు యేసు నామములో బంధిస్తూ పరిశుద్ధాత్మ దేవుని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీకు అప్పగించుకుండగా మీదైన శైలి, మీదైన స్థాయిలో మీ కార్యాంతం అట్లా చేయమని యేసు క్రీస్తు వారి శక్తి నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, శ్రద్ధగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యం విందాం. గడిచిన 2 మాసాల క్రితం మీ మధ్యలోకి వచ్చి ఇదే వాక్యాన్ని చదివించి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విషయాలలో మన విషయమై బాధపడుతున్నారు అని కొన్ని విషయాలు మీకు మధ్యలో ప్రస్తావించి యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన 7 ప్రార్థనలు మీ మధ్యలో ప్రస్తావించడం జరిగింది. హల్లెలూయా. ఆయన నీటి బాప్తిస్మం పొంది యోర్దాను నది ఒడ్డున ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆయన అభిషేకించినటువంటి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకంలో ప్రవేశించేదానికి ముందు కూడా ఆయన ప్రార్థనతోనే ముగించారు అని కొన్ని అంశాలు మీ మధ్య ప్రస్తావించడానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. ఈ దినం ఇదే వాక్యంలో నుంచి మరికొంత లోతుగైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మనం చదివిన లేఖనాన్ని గమనించినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఈ లోకంలో గమనించినట్లయితే ఈ లోకంలో ఎవరు ఏ విధంగా తయారవ్వాలన్నా ఎన్నో విధాలైన బాధలు వారు పడవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెటర్ అవ్వాలి అంటే ఏ బాధ పడకుండా అతను క్రికెటర్ అవ్వడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యాపారస్తుడు అవ్వాలంటే ఏ బాధలు పడకుండా అతను ఒక వ్యాపారస్తుడు కాలేడు. ఒక సినీ స్టార్ కావాలన్నా బాధలు పడకుండా సినీ స్టార్ కాలేడు. అలాగే ఈ లోకంలో ఎవరిని మనం గమనించినా, ఎవరిని మనం పరిశీలన చేసినా
ఎన్నెన్నో బాధలు పడి వారు అవ్వాలనుకున్నటువంటి విధమైనగా వారు అయినట్లుగా వారి సాక్ష్యాలు మనం వింటాం. ఆయా సందర్భాల్లో కొన్ని స్టేజీల మీద సినీ నటులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వారి యొక్క సాక్ష్యం చెప్పేటువంటి వారి సాక్ష్యంలో చెప్పే సాక్ష్యం ఏంటంటే వారు ఎన్ని బాధలు పడి ఈ స్థితికి వచ్చారో, వారు ఎన్ని బాధలు పడి ఈ స్థాయికి వచ్చారో, వారు ఎన్ని బాధలు పడ్డారో అని ఒక్కొక్క బాధ వాళ్ళు వివరిస్తూ ఉంటే ఇన్ని బాధలు పడ్డారా వారు అని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అంశాన్ని మన వైపు మనం చూసుకున్నట్లయితే మనమందరం ఇక్కడ చేరిన మనందరం కూడా పరిశుద్ధపరచబడిన వారం. ఇక్కడ చేరిన మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడిన వారం. ఇక్కడున్న మనందరం కూడా అభిషేకించబడిన వారం. మనం ఉన్నటువంటి అందరం కూడా దేవుని చేత సేవకులుగా చేయబడిన వారం. ఇక్కడున్న మనమందరం కూడా దేవుని చేత సేవలు పొందుకున్న వారం. మనందరం కూడా గమనించినట్లయితే మనం పరిశుద్ధులు అవ్వడం కొరకు కావచ్చు, నీతిమంతులు అవ్వడం కొరకు కావచ్చు, సేవకులు అవ్వడం కొరకు కావచ్చు, సేవ పొందడం కావచ్చు, ఈ కార్యాలన్నింటిలో కూడా ఏ విషయంలో కూడా మనం బాధపడినట్లుగా మనకు తెలియదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మనం పరిశుద్ధులం అయ్యాం. ఏ బాధలు పడ్డామని పరిశుద్ధులం అయ్యాము? 2, నీతిమంతులం అయ్యాం. ఏ బాధలు పడ్డామని నీతిమంతులం అయ్యాము? 3, సేవకులం అయ్యాం. ఏ బాధలు పడ్డామని సేవకులం అయ్యాము? ఒకంత ఆలోచించండి. 4, దేవదేవుడు మనకు ఒక సేవ అప్పగించాడు. ఆ సేవ మనకు అప్పగించడానికి, ఆ సేవను మనం పొందుకోవడానికి ఏ బాధలు పడ్డాము? ఎవరిని చెప్పగలరా? నేను పరిశుద్ధుడు అవ్వడానికి ఈ బాధలు పడ్డానండి అని ఎవరు చెప్పగలరా? నేను నీతిమంతుడు అవ్వడానికి ఈ బాధలు పడ్డాను అని ఎవరైనా చెప్పగలరా? నేను సేవకుడు అవ్వడానికి ఇన్ని బాధలు పడ్డాను అని ఎవరైనా చెప్పగలరా? నేను సేవను పొందుకోవడానికి ఇన్ని బాధలు పడ్డాను అని ఎవరైనా చెప్పగలరా? కారణం ఏమిటంటే మనం పరిశుద్ధులం అవ్వడానికి, మనం నీతిమంతులం అవ్వడానికి, మనం సేవకులం అవ్వడానికి, మనం సేవను పొందుకోవడానికి మన యొక్క జీవితంలో ఏ బాధలు మనం పడలేదు. కానీ మనం పరిశుద్ధులం అవ్వడానికి, నీతిమంతులం అవ్వడానికి, సేవకులం అవ్వడానికి, సేవకులు పొందుకోవడానికి అన్ని బాధలు యేసయ్య పడ్డారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను పరిశుద్ధునిగా మార్చేటువంటిది యేసయ్య రక్తము. ఆ యేసయ్య రక్తంలో పరిశుద్ధునిగా మార్చడం కొరకు ఆయన కలవశిలలో దిగి వచ్చి ఆయన గాయపరచబడి, కొరలతో కొట్టబడి, మేకులతో కొట్టబడి, ఆ గాయాలు పొందిన గాయాల్లో శ్రమించిన పరిశుద్ధమైన రక్తం చేత నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. అంటే నేను పరిశుద్ధునిగా మార్చబడిన కొరకైన బాధ నా యేసయ్య పడ్డాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 2వది, నన్ను నీతిమంతునిగా మార్చిన ఆయన రక్తం. 3, నన్ను సేవకునిగా చేసిన ఆయన యొక్క బాధలు. ఎన్ని బాధలు పడ్డాడు ఆయన అంటే దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే ప్రియులారా, కొన్ని బాధలు యేసు ప్రభు మన కొరకు పడినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఒక్కసారి చూద్దాము ఏమేమి బాధలు అనిపించాడని మన కొరకని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 22:44 గమనిస్తే ఆయన మన కొరకు వేదన పడినట్లు ఉంటుంది వాక్యంలో. లూకా సువార్త 24:46 చూస్తే ఆయన మన కొరకు శ్రమ పడినట్లు ఉంటుంది వాక్యంలో. మార్కు సువార్త 3:5 మన కొరకు ఆయన దుఃఖపడినట్లు ఉంటుంది. రోమపత్రిక 15:5 మన విషయమైన నిందలు ఆయన పడ్డాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చెప్తా మంచిగా. 1, మన కొరకు వేదన పడ్డాడు. 2, మన కొరకు దుఃఖపడ్డాడు. 3, మన కొరకు శ్రమ పడ్డాడు. 4, మన మీదకి వచ్చిన నిందలు ఆయన మీద పడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకై వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, శ్రమ పడ్డాడు. మన మీదకి వచ్చిన నిందలు ఆయన పడ్డాడు కనుకనే మనం పరిశుద్ధులం అయ్యాం, నీతిమంతులం అయ్యాం, సేవకులం అయ్యాం. సేవను పొందుకుందాం, సేవను మనం జరిగిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పరిశుద్ధులం అవడానికి ఏ బాధలు పడలేదు, నీతిమంతులం అవడానికి ఏ బాధలు పడలేదు, సేవకులం అవడానికి ఏ బాధలు పడలేదు. కానీ మనం చేస్తున్న దేవుడు మనకు అప్పగించిన సేవను చూడండి, ఆ సేవ చేయడానికి మాత్రం, ఆ సేవలో మాత్రం మనం పడాల్సిన బాధలు ఉన్నాయి. లేదు మీరు దగ్గర ఏం మాట్లాడలేదు. ఎందుకన్నా సబ్జెక్ట్ మీకు అర్థమైందంటారా? సబ్జెక్ట్ మీకు అర్థమైందా? మనం పరిశుద్ధం అవ్వడానికి, నీతిమంతులం అవ్వడానికి, సేవకులం అవ్వడానికి ఏ బాధలు మనం పడదా? మరి మనం పరిశుద్ధులు ఎలా అయ్యాం, నీతిమంతులు ఎలా అయ్యాం, సేవకులు ఎలా అయ్యాం?
పొందయ్యాము, సేవలో పొందాము అంటే మన కొరకు యేసయ్యబడినటువంటి దుఃఖపడినా, వేదన పడినా, శ్రమ పడినా, ఆయన పడినటువంటి ఆ శ్రమ, వేదన, దుఃఖమును బట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా సేవకులు అయ్యాం. హల్లెలూయా. సేవ మనం పొందుకోవడానికి కూడా మనం ఏ బాధలు పడలా, కానీ మనం చేసే సేవను చూసారా, ఆ సేవ కొరకు మాత్రం మనం ఖచ్చితంగా ఎన్ని బాధలు పడవలసి ఉందో అన్ని బాధలు పడితేనే మన సేవ జరుగుతుంది. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు చాలా మంది సేవకులను చూసామండి, కనీసం వాళ్ళు చెమట కూడా పట్టకుండా సేవ చేస్తున్నారండి. కోట్ల రూపాయల కారులో తిరుగుతున్నారండి వాళ్ళు. వాళ్ళ దగ్గర బైబిల్ మోసేవాడు ఒకడు, వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు, అయ్యగారికి వంది బాగదులు ఒకరు, ఆయన వస్తుంటే స్వాగతం చెప్పేవాడు ఒకరు, పూలు పరిచేవాడు ఒకరు, పూలు వెళ్ళేవాడు ఒకరు. ఇట్లాంటి సేవకులను మేము చూస్తూ ఉంటే మీరేంటి పాస్టర్ గారు ఎన్నెన్నో బాధలు పడాలి సేవ చేయడం కొరకని మీరు అంటున్నారు. నిజంగా మీరు గమనించడం, మనందరం సేవకులమే కనుక మనం చేస్తున్న సేవలో బాధలు ఉన్నాయా లేమంటారా? ఏమండి, బాధలు ఉన్నాయా లేమంటారండి? అది శ్రమ కాదండి, బాధ పడితేనే మన సేవ జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఈ కృపాకాలంలో, లేదంటే ప్రభురాకడ దినాలలో ఉన్నటువంటి మనం మాత్రమే బాధలు పడి సేవ చేయడం లేదు. మనకంటే ముందున్నటువంటి మన పితరులు సేవకులైన వారు ఉన్నారే, వారు ఏ బాధలు పడ్డారో ఈ పూట మీ ముందు పెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా మోషే అనబడిన దేవుని ఎంపిక చేయబడిన, దేవుని పిలుపు కలిగిన, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత సేవ అప్పగించబడి సేవ చేసినటువంటి మోషేని మీ ముందు పెడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఎటువంటి సేవ చేశాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంతకాలం పడ్డాడు బాధలు అని మనం చూసినట్లయితే, మోషే సేవకుడుగా చేసినటువంటి ఆ సేవలో దేవుని దగ్గర నుంచి పొందిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. ఎటువంటి వాడని సేవలో సాక్ష్యం పొందాడు తెలుసండి? మిక్కిలి సాత్వికుడు. ఎందుకు మిక్కిలి సాత్వికుడు అయ్యాడు? ఇదే మోషేను మనం ప్రారంభంలో చూస్తే, ఐగుప్తుడు హెబ్రీయుడు ఇద్దరు కలిసి పోట్లాడుకుంటున్న తరుణంలో వారిద్దరి మధ్యకి వెళ్ళి ఆ పోట్లాట ఆపే క్రమంలో ఐగుప్తుడిని కొట్టి చంపేసి ఒక్కడే పాతి పెట్టేశాడు ఐగుప్తుడిని మోషే. అటువంటి వాడు మోషే. కానీ దేవుని సేవలోకి వచ్చేటప్పటికి ఎలా మారిపోయాడు అంటే సాత్వికుడిగా మారిపోయాడు. అలా ఒకప్పుడు ఎంతో కోపం కలిగిన వాడు, తన మాట వినని వాడిని చంపేటంత ఆవేశం కలిగినటువంటి మోషే సాత్వికుడిగా ఎలా మారాడయ్యా అంటే, దేవుని యొక్క మంచితనం అంతా దేవుడు చూపించాడు మోషేకు. హల్లెలూయా. దేవుని మంచితనం అంతా మోషేకు చూపించాడు. ఎప్పుడైతే ఆవేశపరుడు, కోపిష్టివాడైనటువంటి మోషే దేవుని మంచితనం చూచాడు, సాత్వికుడైపోయాడు. హల్లెలూయా. ఆ సాత్వికుడయ్యి చేసినటువంటి సేవ మనందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 అద్భుతాల చేత ఐగుప్తు దేశం అంతటి నాశనం చేయించి, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఒకే రాత్రి 30 లక్షల మంది మించినటువంటి వారందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బానిసత్వం వచ్చి ఆయన విడిపించినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మోషే అడుగుదాం, మోషే నాన్నగారు, మోషే గారు, మీరు చేసినటువంటి సేవ ఏంటండి, మీరు సేవలో మీరు అనుభవించినటువంటి బాధలు ఏమిటి, కష్టాలు ఏంటి అని మోషే గారిని అడిగితే, ఆ మోషే గారికి పడినటువంటి బాధలు ఆ మోషే నోటితోనే విందాం. చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 9వ వచనంలో మీరు గమనిస్తే, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ కలిపితిమి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుంటాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మోషే గారంట తన జీవిత దినములన్నింటిలో ప్రతిరోజు దేవుని ఉగ్రత భరిస్తూ సాత్వికుడై సేవ చేశాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికుడయ్యి దేవుని ఉగ్రత భరిస్తూ సేవ చేశాడంట. మీరు గమనించండి, సేవ ప్రారంభించి ఒక్కొక్కరు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది కదా. నేనైతే సేవ ఆరంభం 2008. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజన్నా మనం దేవుని ఉగ్రత మోషే భరించినట్టు భరించామా? హల్లెలూయా. మోషే గారి సేవ గురించి చెప్తున్నారు సార్ మీకు. మనందరూ సేవకులమే కదా. మోషే తన సేవలో ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత బాధపడ్డాడో అనేటువంటి విషయాన్ని ప్రస్తావించుతున్న పరిశుద్ధాత్ముడు ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కోపిష్టివాడు, ఆవేశపరుడుగా ఉన్నటువంటి మోషే దేవుని మంచితనం చూచి సాత్వికుడిగా మారిపోయి ప్రతిరోజు దేవుని ఉగ్రత భరిస్తూ
సేవ చేస్తుండంట. ఇది మోషే చేసిన సేవ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత ఘనమైన సేవ మోషే చేశాడు కనుకనే ఎవరు మోషే మీద తిరుగుబాటు చేసినా, ఎవరు సనిగినా, ఎవరు కొనిగినా వారి మీదకి దేవుడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మోషే సేవ ఏమిటయ్యా అంటే ప్రతి దినము దేవుని ఉగ్రత భరిస్తూ చేసిన సేవ. హల్లెలూయా, చెప్పండి. మోషే గారు చేసిన సేవ ఏంటండి? ప్రతిరోజు దేవుని ఉగ్రత భరిస్తూ సేవ చేశాడు. హల్లెలూయా. మన జీవితంలో వచ్చినటువంటి సేవలు వచ్చిన ఒక చిన్న బాధకి మనం తల్లడిల్లిపోతా. ఏంటి ప్రభా ఈ బాధ, ఈ శ్రమ ఏంటి ప్రభా, ఈ శోధన ఏంటయ్యా, ఏంటి ప్రభా మాకు అంటూ ఒక బాధ, ఒక శోధన, ఒక శ్రమలాగానే ప్రభువుకు మొరపెడతాం. ఆ ప్రభు యొక్క ఉగ్రత భరిస్తూ సేవ చేసిన వాడు మోషే. హల్లెలూయా. కనుకనే విజయవంతమైన సేవ చేశాడు మోషే. ఎక్కడ అపజయం లేదు మోషే సేవలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత జయవంతమైన విజయవంతమైన సేవ చేయడానికి గల కారణం ఏమిటంటే దేవుని ఉగ్రత భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో మనం ఏదైనా భరించవచ్చు కానీ దేవుని ఉగ్రత మనం భరించలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో పాపం చేసి దేవుని చేత శపించబడినటువంటి కయ్యను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేను అన్నాడు. దోష శిక్ష భరించలేనటువంటి వాడు ఉన్నటువంటి కయ్యను దేవుని ఉగ్రత భరిస్తున్నాడు మోషే. హల్లెలూయా. దేవుని ఉగ్రత భరించాలంటే ఎంతగా ప్రార్థించేవాడై ఉండొచ్చు, ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడై ఉండొచ్చు, ఎంతగా అభిషేకించి పొందినవాడై ఉండొచ్చు, ఎంతగా కృప పొందినవాడై ఉండొచ్చు. ఈనాడు మనము కూడా మన జీవితంలో మనకు అప్పగించబడినటువంటి సేవ మోషే వంటి సేవగా మనం చేయాలంటే దేవుని ఉగ్రత భరించుటకు మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. ఆ ఉగ్రత భరిస్తేనే దేవుడు మనకు అప్పగించిన సేవ చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. మాకు అట్లా కదండి, పొద్దున్న 7 గంటల టిఫిన్ చేయాలి, 11 గంటల కాఫీ వచ్చేయాలి, 12 టెన్షన్ గా భోజనం వచ్చేయాలి, మధ్యాహ్నం 3 గంటల స్నాక్స్ వచ్చేయాలి, సాయంత్రం 7 గంటల భోజనం వచ్చేయాలి, మంచి కారు అవసరం కారు వచ్చేయాలి, ఎండాకాలం మంచి ఏసీ వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు అనేక మంది సేవలో పడుతున్న బాధలో ఏసీ లేక పడుతున్నారు బాధలో. అనేక మంది సేవకులు కారు లేక బాధపడుతున్నారు సేవకు. హల్లెలూయా. చెప్పండి, మనం పడుతున్న బాధలో మోషే పడుతున్న బాధలో పక్కన పెట్టుకుంటే మనం చేస్తుంది సేవేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మోషే దేవుని ఉగ్రత భరిస్తూ 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 సేవ ఎలా చేశాడయ్యా అంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి నిత్యము ఆయన ఉగ్రత పొంది, ఆయన ఉగ్రత భరించేటంత ఓపిక, స్టామినా, అభిషేకము, కృప దేవుని దగ్గర పొందుకున్నాడు, సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి నిత్యము మోషే మాదిరిగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి నిత్యము మోషే మాదిరి కృప పొందాలి. హల్లెలూయా. ప్రతి నిత్యం మోషే మాదిరి మనం అభిషేకం పొందాలా, కృప పొందాలా, ప్రార్థన శక్తి పొందాలా, అభిషేకించబడాలా. ఇలాగున మోషే పొందాడు కనుకనే దేవుని ఉగ్రత రోజు భరించాడు. దేవుని ఉగ్రత ఒక్కరోజు మనం భరించలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఉగ్రత ఒక్కరోజు మనం భరించలేము. దేవుని స్తోత్రం కలుగును. ఉగ్రత కాదు, దేవుని కోపమే భరించలేము. దేవుడు యొక్క బాధ పెట్టిన మనం భరించలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు కోపడితే భరించలేని మనం, దేవుడు బాధ పెడితే భరించలేని మనం, దేవుని ఉగ్రత ప్రతిరోజు చూస్తూ సేవ చేశాడు. దట్ ఈస్ ద మోసెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 2, రెండవ సేవకుడిని మీకు పరిచయం చేస్తాను. మీకు పరిచయం చేయడానికి కొత్త సేవకులే కాదు, వీళ్ళు మనందరికీ తెలిసిన సేవకులే. ప్రతిరోజు కూడా ఏలియా మాట ఉచ్చరించిన రోజు ఉంటుందా, మనకి మోషే ప్రస్తావన లేని రోజు ఉంటుందా, దావీదు ప్రస్తావన లేని రోజు ఉంటుందా, యేసయ్య గురించి ప్రస్తావన లేని రోజు ఉంటుందా? వాళ్ళ జీవితమే సేవా జీవితం. ఇదే మనం ధ్యానం చేసే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియా సేవ చూస్తేనండి ఎటువంటి సేవ తెలుసండి? ఒక దేశాన్ని దేవుని తట్టు తిప్పినంత ఘనమైన సేవ చేశాడు. హల్లెలూయా. ఒక దేశం, ఒక పట్టణం కదా, ఒక ప్రాంతం కదా, ఒక పల్లె కదా, ఒక గ్రామం కదా, ఒక దేశం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేశమంతటి కూడా దేవుని తట్టు తిప్పినటువంటి ఘనమైన సేవ చేసినటువంటి సేవకుడు. అంత సేవ ఎలా చేయగలిగాడయ్యా అంటే ఏలియా జీవితంలో ఉన్న ఆసక్తితో చేసే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. యాకోబులో మాట యాకోబు రాస్తాడు, ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అంటూ అతను ఆసక్తి కలిగి ప్రార్థన చేసే ప్రార్థన పరుడని ప్రస్తావించాడు. ఆ ఆసక్తి కలిగి ప్రార్థించినటువంటి ప్రార్థన జీవితం వలననే అతను ఒక దేశాన్ని కూడా దేవుని తట్టు తిప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి వాడి జీవితంలో ప్రియులారా యెజబెలనే రాణి బెదిరించేసింది. ఏ 450 మంది బయలు ప్రవక్తలు చంపేవయ్యేవాడా, రేపు రోజు కల్లా ఆ 450 మందిలో ఒకరిని
చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణాపేక్ష కలిగి ఉన్నాడు. పదవి వృక్షం కిందకు వచ్చేసాడు. అయ్యా ఇంతవరకు సేవ చేశాను చాలు, ఇక తీసుకో, ఇక చాలు, ఇక తీసుకో, ఇక చాలు, ఇక తీసుకో అంటూ మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించినట్లయితే ఏ సేవకుడి జీవితంలో మీరు చూసినా సుఖము భోగమనే కనపడవు, బాధలో కష్టాలు కనపడతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ దైవజనుడు మీరు చూడండి, ఏ దైవజనుడు చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. మోషేను చూస్తేనేమో దేవుని ఉగ్రత భరిస్తూ సేవ చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకోవచ్చు, ప్రభు ఒక దేశమంతా నీ తట్టు తిప్పాడు కదా, ఒక దేశం తట్టు నీ తట్టు తిప్పించాడు కదా, అట్లాంటి సేవకుడిని భయపెడుతుంటే ఆమెను వేలు భయపెట్టొచ్చుగా. ఇప్పుడు యజబేలు అనే రాణిని అబీమెలెకు అనే రాజును భయపెట్టినట్లు దేవుడు భయపెట్టగలడా? భయపెట్టలేడా? భయపెట్టలేదా? అంటే ఏంటి? ఆ రాణి యొక్క నిర్ణయానికి ఏలియాను విడిచిపెట్టాడు కాబట్టి మనకి దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ రాణి నిర్ణయానికి ఏలియాను దేవుడు అప్పగించలేదు. ఆ మరణాపేక్ష కలిగిన వారి దగ్గరికి పరలోకం నుండి దేవదూతను పంపిస్తే ఆ దేవదూత నిప్పుల మీద కాల్చిన రొట్టె నీళ్ళు ఇచ్చినటువంటి ఆ భోజన బలంతో 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు అనే దేవుని పర్వతానికి చేరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పర్వతానికి చేరుకున్నాడు. ఎందుకు? సేవకు చాలు, చంపే తీసుకో అంటున్నటువంటి అతని జీవితంలోనే అప్పటి వరకు మనం ఏలియాను చూస్తే అభిషేకింపబడిన వాడిగా ఉన్నాడు. ఆ హోరేబు పర్వతం వచ్చేటప్పటికల్లా అభిషేకించేవాడిగా మార్చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితం చూడండి సార్, ఎన్ని బాధలండి. ఇలా మనం ఒక్కొక్కరు బాధలో ధ్యానం చేస్తూ మనం ఎన్ని బాధలు పడుతున్నామో కంపేర్ చేసుకుంటే అసలు మనం పడే బాధలే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏ రాజన్న మిమ్మల్ని బెదిరించాడు? ఎప్పుడన్నా ఏ రాజన్న మిమ్మల్ని ఎప్పుడన్నా బెదిరించాడా? ఏ రాజన్న మిమ్మల్ని చంపుతాను అని శాసనం చేశాడా? మాట్లాడలేదు మీరంతా, చేయరా? అయినప్పుడు కూడా ఏంటి బాబు ఈ బాధలో, ఈ కష్టలేంటి ప్రభా, ఇలాగైతే ఎలా సేవ చేయగలం ప్రభా? అన్ని అనుకూలంగా ఉంటే సేవ చేయగలం, కానీ అన్ని బాధలు సేవ ఎక్కడ చేయగలం ప్రభా అని మనం ప్రతిరోజు బయటికి మాట్లాడిపోయినా మన మనసులో ప్రతిరోజు అనుకున్నాం, ఇన్ని బాధలు ప్రభా, ఇన్ని రోజుల ప్రభు బాధలు, ఇన్ని సంవత్సరాల ప్రభు బాధలు అంటూ ఏ రోజు ఆ రోజు బాధలు అనుకుంటున్నాం. నిజంగా మోసపడిన బాధలు పక్కన మనం పడే బాధలు పెట్టేసుకుంటే, ఒకే ఏలియా పడినటువంటి బాధల పక్కన మన బాధలు పెట్టుకుంటే మనం పడే బాధలే కదా అసలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇప్పుడు మీరు గమనించండి, ఏలియా ఏం తప్పు చేశాడని రాణిగారు చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఆయనకి. ఏ పొరపాటు చేశాడు, ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడు? ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఏ యజబేలు బయలు అనేటువంటి లేని దేవుని దేవుడిని నిరూపించి వారికి 450 మంది ప్రవక్తల్ని జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తుందో ఆ ప్రవక్తలు చెప్పాడు. అంటే ఆ రాణి యొక్క ఆహారం చెప్పేశాడు, ఆ రాణి యొక్క దేవుడు చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి ఇటువంటి పోరాటాలు ఉంటే కొన్ని పండుగలు వస్తున్నాయి కదా, మనకి చంద్రున్నారు కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి మీదుగా నిలుద్దాము సత్తా మనకు ఉందంటారా? హల్లెలూయా. వదిలేసినోడు కాదు ఏలియా, ఎదిరెళ్ళినోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే మరణాపేక్ష కలిగినటువంటి వాడిని మరణానికి అప్పగించకుండా ఆ మరణంలో మరణించాలనుకున్న అతనికి భోజనం పెట్టి తన పర్వతాన్ని చేర్చుకుని అభిషేకించేవారిగా మార్చేస్తే రాజులను అభిషేకించాడు. తన తర్వాత సేవ చేసేటువంటి ఎలీషాను అభిషేకించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 19:2 యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకనిగా వారి ప్రాణములే చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెదిరింపులు, ఘనమైన సేవ చేసేవాడికి బెదిరింపులు, మహిమ కలిగిన సేవ చేసేవాడికి బెదిరింపులు, దేవుని చిత్తంలో ఉన్న సేవ చేసేవాడికి బెదిరింపులు, దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేసేవాడికి బెదిరింపులు. మనకు ఒక చిన్న తాగుబోతుడు బెదిరించేస్తేనే నువ్వు ఎట్ట సేవ చేస్తావు చూస్తాను తాగుబోతుడు అన్నాడు అనుకోండి, ఎంత భయం వచ్చేది మనకి? భయం వచ్చిందో భయం రాదా? ప్రభా ఒక తాగుబోతుడు బెదిరిస్తున్నాడు ప్రభా. ఇక్కడ తాగుబోతుడు కాదు బెదిరించేది ఏలియాని, ఒక రాణి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 3, మూడవది ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా మీద ఉన్న 2 పాళ్ళ ఆత్మలు కలిగి ఎలీషా సేవ చేశాడు. హల్లెలూయా. దేవుని మంచితనమంతా చూచి ప్రతినిత్యము ప్రార్థన జీవితం కలిగి దేవుని కృప, ప్రార్థన శక్తి, అభిషేకం పొంది మోషే సేవ చేశాడు. ఆ శక్తి కలిగిన ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడైన ఏలియా సేవ చేశాడు.
మూడవది ఎలీషా ఎలా సేవ చేశాడు అంటే ఏలీయా మీద 2 పాళ్ళ ఆత్మ చేత ఎలీషా సేవ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ఘనమైన సేవ చేశాడో మీ అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషము కలిగిన నీటిని మధురంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చనిపోయిన శూన్యమైన కొడుకును బతికించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నో 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 దాదాపు 14 అద్భుతాలు చేశాడు. చరిత్రలు చెబుతున్నారు. అంత అద్భుతాలు చేసినటువంటి సేవ చేశాడు. ఇంత సేవ చేసినటువంటి ఈ సేవకుడు పడిన బాధలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక్క బాధ చెప్తాను. ఎలీషా పడిన బాధ. స్తోత్రం కలుగును గాక. 2వ రాజు 2వ అధ్యాయం 23వ వచనం చూస్తే అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుంచి వచ్చి బోడివాడ ఎక్కుబొమ్మని అపహాస్యం చేస్తున్నారు సేవకుడిని. హల్లెలూయా. ఎలీషా ఒక పిల్లలో ఎగతాళి చేస్తున్నారు, ఎటకారం చేస్తున్నాడు. 2:23 దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్తా మంచిగా. ఎక్కడ ఒక చోట మనకు అవమానం ఎదురవుద్ది. ఆ అవమానం పొందినటువంటి మనము అసలు తల తీసేసినట్టుగా, తల కొట్టేసినట్టుగా ఎంత ఫీల్ అయిపోతామో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది పిల్లలంట వచ్చి ఒక ఘనమైన సేవ అంటే 2 పాళ్ళ ఆత్మ కలిగి సేవ చేస్తున్న ఎలీషాను బోడివాడ అంటే బట్టబుర్ర అయ్యగారిది. ఎలీషా అయ్యగారిది బట్టబుర్ర. ఆ బట్టబుర్రను పట్టుకుని ఏమన్నారండి, బోడివాడ ఎక్కిపో, ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన సేవలో కూడా మనకు అవమానాలు ఎదురవుతాయి. ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తాం, మన సంఘంలో ఎవరిని దేవుని దగ్గర నడిపించాలని మనం ఆశపడుతూ ఇష్టపడుతుంటామో అటువంటి వారిని మనం అవమానపరుస్తారు. అప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది, ఎలీషా ఏ విధమైన అవమానించబడ్డాడు, పిల్లలు అవమానించారు అని మనం పడుతున్న బాధతో వారి బాధ మనం పోల్చుకుంటే మన పడిన బాధ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులు వచ్చి అంటారు, అయ్యా నీ దగ్గర మాకున్న స్థలం ఇరుగ్గా ఉంది, మేము వేరైపోతాం అన్నాడు. వెళ్ళడం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన తెప్పించుకున్నాడు, కన్యలు తెప్పించుకున్నాడు, మోకాలు తెప్పించుకున్నాడు, ప్రార్థన తెప్పించుకున్నాడు. వచ్చి నీకు వేరైపోతాం అంటారు. ఎంత బాధ. హల్లెలూయా. ఏ బాధ లేదు, గణం పెట్టాలి వెళ్ళండి అన్నాడు. అప్పుడు వారు అన్నారు, మాతో కూడా రాను నడుగుటకు యోర్దానికి నువ్వు కూడా రావాలన్నాడు. వారితో పాటు పోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నరుగుతుండే గొడ్లు ఊడిపోయి యోర్దాన్లో పడిపోయింది. మళ్ళా ఆ గొడ్ల పైకి వచ్చేట్లుగా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన చేతులలో సేవకు మనకు సహకరిస్తారన్న విధంగా మనం తయారు చేసుకున్న వారే మనకు వేరైపోతే ఎంత బాధ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నెన్నో బాధలు పడి సేవ చేసిన వాడు ఎలీషా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 3:36 ప్రకారంగా దేవుని సంకల్పం చొప్పున తన తరం వరకు సేవ చేశాడు. ఎవరయ్యా అంటే దావీదు. హల్లెలూయా. ఎంత సేవ చేశాడంటే తన తరం వరకు చేశాడంటే సేవ. ఎటువంటి సేవ చేశాడంటే దేవుని సంకల్పం అంటే దేవుని మనసులో ఏ సేవ చేయాలని ఉందో ఆ దేవుని మనసులో ఉన్న సేవ, యేసయ్య చెప్పిన సేవ, యేసయ్య చూపిన సేవ, యేసయ్య చేసిన సేవ తన తరమంతరికి చేసేసాడంట దావీదు. హల్లెలూయా. ఇట్లాంటి దావీదుని మీరు చూస్తే సౌలు చేత తరం పడ్డాడు, అబ్షాలోము చేత తరం పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిరియా వారి చేత తరం పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి తన జీవితంలో ఒక సాక్ష్యం చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 55:3, 2 సమూయేలు 7:15 చూసినట్లయితే మీరు ఇన్ని బాధలు పడుతూ తెరవబడుతున్నటువంటి విధంగా పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు చేసిన సేవను బట్టి దేవుడు అన్నాడు, సౌలుకు నా కృప దూరమైనట్లు దావీదు నీకు నా కృప దూరం చేయనన్నాడు. యెషయా గ్రంథం 55లో చూస్తే శాశ్వత కృప చూపాడంట దావీదుకి. హల్లెలూయా. చూడండి ఎంత మంది చేత తరమబడ్డాడు. అసలు దావీదు అంటే ఎవరు సార్? సింహము గుండె వంటి గుండె కలిగిన వారు సైతం దావీదు పేరు చెప్తే దిగులు పడిపోతారంట. అంతటి దమ్మున్న దైవజనుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒంటి చేత్తో ఎలుగుబంటి చెప్పినాడు, ఒంటి చేత్తో సింహం చెప్పిన వాడు, ఒంటి చేత్తో ఒక్క 2 రాయితో పరాక్రమ కలిగిన గొల్యాతును కూర్చిన వాడు. ఎంత పరాక్రమశాలి! అంత పరాక్రమశాలి కూడా తరమన్నాడు, తరుముతున్నాడు, అబ్షాలోము తరుముతున్నాడు. అందరూ తరుముతున్నాడు దావీదుని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని బాధలు పడినా ఎన్ని బాధలు పడుతున్నా దేవుని సంకల్పం ప్రకారమైనటువంటి సేవ తన తరం వారందరికీ చేశాడని చదవండి. అపొస్తలుల కార్యం 13:36. అపొస్తలుల కార్యం 13:36. ఏ సేవ చేశాడు మీకు కనబడుతుంది అక్కడ? దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అందరూ మౌనంగా ఉంటున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే సబ్జెక్ట్ అర్థమైందంటారా? టాపిక్ అర్థమైందంటారా? మరి మాట్లాడాలి కదా. అర్థమైనప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. మౌనంగా ఉండేది ఎవరంటే అర్థం కలుగుడు మౌనంగా ఉంటారు సార్. అర్థమైన ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మిమ్మల్ని ఇంత మాట అన్నా వినబడింది ఏయ్ అంటారా? ఎందుకన్నా వినబడింది కనుక స్తోత్రం కలుగును. అర్థమైంది కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మొదటిగా ప్రతి దినము దేవుని ఉగ్రత అనుభవిస్తూ భరిస్తూ సేవ చేసిన మోషే. రెండు, ఒక రాణి చేత మరణపు చచ్చిపోతాం అని వార్నింగ్ ఇవ్వబడినటువంటి వార్నింగ్ తో సేవ చేసినటువంటి ఏలియా. మూడు, చిన్న పిల్లల చేత ఎగతాళి చేయబడి సేవ చేసినటువంటి ఎలీషా. నాలుగవది, తరుమపడుతూ దేవుని సేవ చేసినటువంటి దావీదుని మీ ముందు పెట్టే దేవుని స్తోత్రం కలుగును గాక. నెంబర్ 5, ఐదవది పౌలయ్య చేసిన సేవ. ఇప్పుడు పాత నిబంధన చూసుకున్నాం కదా. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. 4వ అధ్యాయము 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. స్తోత్రం చెప్తాం. పౌలయ్య సేవ చేస్తున్న సేవ ఎలా చేస్తున్నా తెలుసా? ప్రసవ వేదన పడే సేవ అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూ ప్రపంచం మీద ఉన్న బాధల్లోకెల్లా అతి మిక్కిలి అతి ఎక్కువ బాధ ఏదైనా ఉందంటే అది ప్రసవ వేదనలో పడే బాధ. హల్లెలూయా. పౌలయ్య ఎంతటి సేవకుడు అండి? ఎన్నోటి సేవకుడు. నన్ను చూస్తే మీరు ఆయన చూచినట్లే అన్నారు. హల్లెలూయా. క్రీస్తు యందు మిగిలి ఉన్న శ్రమను నా దేహంలో అనుభవిస్తున్నాను అన్నాడు దైవజనుడైన పౌలు. అట్లాంటి పౌలు అంత ఘనమైన సేవ చేస్తున్న పౌలయ్య అంట ఎలాంటి బాధలు పడుతున్నాడంటే ప్రసవ వేదన. హల్లెలూయా. ఆ తల్లి ప్రసవ వేదన పడేది కొన్ని నిమిషాలే. అదే ప్రసవంలో గరగడ చచ్చిపోతా తల్లి బతకదేక. కానీ దైవజనుడైనటువంటి పౌలు చేస్తున్నటువంటి సేవ ప్రసవ వేదన పడుతూ సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. కనుకనే ఖండాలు తిరిగి సువార్త చేశాడు. ఖండాల్లో సంఘాలు స్థాపించాడు. ఖండాలకి తిరిగి సేవ జరిగించి ఒక్కొక్కరిని వధువుగా కన్యకగా ప్రభువుకు సమర్పించి ఒక్కొక్కరిని ప్రధానం చేసిన సేవ చేశాడు కొరింథీ పత్రిక ప్రకారంగా. హల్లెలూయా. ఎంత సేవ చేయడానికి గల కారణం ఏమిటంటే అపోస్తలుల కార్యాల్లో చూసినట్లయితే అతను దేవునికి సాధనంగా మారిపోయాడు. హల్లెలూయా. దేవునికి సాధనంగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేతిలో సాధనంగా మారిపోయాడు కనుక దేవుని చేతిలో సాధనంగా మారిన పౌలయ్య ప్రసంగాలు పడుతూ సేవ చేస్తున్నాడు కనుక ఖండాలు తిరిగి సేవ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 6, 6వది గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి సేవ. దేవునికి స్తోత్రం. సర్వలోక మానవాళి అంతటిని కూడా పాపము నుంచి విడిపించి విమోచించి రక్షించుట కొరకై ఈ లోకానికి దిగి వచ్చిన యేసయ్య ఎంతో ఘనమైన సేవ చేశాడు. ఎంత ఘనమైన సేవ చేసినటువంటి యేసయ్య ఎక్కడ కనపరచబడ్డాడండి? ఎవరన్నా కనపరిచారా? ఎవరన్నా పొగిడారంటే దయ్యాలు వదిలిస్తే ఉన్నారు. బయజములు పట్టిన నీకు దయ్యం పట్టిందన్నారు యేసు ప్రభుని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జ్ఞానంగా వాక్యం ప్రకటిస్తే ఈయన మొట్టమొదటి కుమారుడు కాదా? ఇతను సహోదరులు మనతో లేరా? ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ నిందించడం కాకుండా దూషించడం కాకుండా అత్యంత క్రూరంగా సిలువ చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఘనమైన సేవ ఎలా చేశాడయ్యా అంటే యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట, దేవుని అభిషేకము, దేవుని ఆత్మ దేవుడు యేసయ్య మీద ఉంచాడంట. స్తోత్రం చెప్పారు. మంచిగా చదవండి. దేవుని వాక్యంలో మీకు మాటలు అర్థమవుతాయి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. 4:18 లోక సువార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త పఠించుటకు ఆయన అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగుని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా గమనించండి. ఆయన దేవుడు, ఆయన సర్వసృష్టికర్త, ఆయన శక్తిమంతుడు, సర్వాధికారి, సజీవుడు. నిన్న నేడు నిరంతరం యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడు.
అటువంటి యేసయ్య ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చి ఆ సేవ చేసినటువంటి సేవలో ఆయన అనుభవించినటువంటి అనుభవాలు మీరు గమనించినట్లయితే బిడ్డలారా, ఒకటి చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా అపొస్తలుల కార్యం 3:26 వచనంలో చూస్తే మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి యేసయ్య మొదటిసారి లోకానికి వచ్చాడు అంటున్న వాక్యంలో. హల్లెలూయా. ఎన్ని శ్రమలు సార్, ఎన్ని బాధలు సార్. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరోజు అనిపించిన బాధ మనం అనిపించగలమండి? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సశరీరుడిగా జీవించి సంచరించి ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాడు. 3.5 సంవత్సరాల్లో ఈ భూమండలం అంతటిని కాగితంగా చేసి, సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని ఇంకుగా చేసి రాసిన ఇంకా మిగిలిపోతాడని చేసిన కార్యాలు 3.5 సంవత్సరాల సేవలో అంత సేవ చేశాడు ఆయన. హల్లెలూయా. 3.5 సంవత్సరాల సేవలో ఈ భూమి అంతటిని కూడా పేపర్ చేసేసి, సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఇంకుగా చేసి రాస్తే ఇంకా మిగిలిపోతాయంట. అన్ని చేసేటంట 3.5 సంవత్సరాల సేవ. ఎందుకు చేశాడు సార్ ఇంత సేవ? ఎలా చేశాడు సార్ ఇంత సేవ అంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. పౌలు ఎలా సేవ చేశాడు? సాధనంగా మార్చేశాడు. దావీదు ఎలా చేశాడు? శాశ్వత కృప పొంది చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలీషా ఎలా చేశాడు? 2 పౌలు ఆత్మ పొంది చేశాడు. ఏలీ ఎలా చేశాడు? ఆసక్తి కలిగిన ప్రార్థన కలిగి చేశాడు. మరి పౌలు మోషే ఎలా చేశాడు అని అంటే సాత్వికుడుగా మారి సేవ చేశాడు. కనుక మీరందరూ పొందారు కనుకనే ఎన్ని బాధలు పడినా, మేము ఎన్ని బాధలు పడ్డామా ఎక్కడ చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అదే మన సేవకుని మన సేవకుని సేవలు అడిగితే మనం ఏం చెప్తామండి? అబ్బా ఎన్ని బాధలండి, సేవలు అన్ని కష్టాలండి. ఇంట్లో కూడా బాధలు పెడతారండి, ఇంట్లో కూడా మాట్లాడతారండి, ఇంట్లో కూడా అవమానం వస్తారండి. అవును, అన్ని బాధలు పడితేనే మనకు అప్పగించిన సేవ మనము చెయ్యగలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మీకు చెప్పాలంటే ఎన్ని బాధలు పడితే సేవలో అంత సేవ తిరుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం మంచిగా. మరి మీ మధ్యలో ప్రస్తావించవచ్చో ప్రస్తావించకూడదో నాకు తెలియదు కానీ యేసయ్య గారు కష్టాలు పడి సేవ చేశాడంటారా, సుఖపడి సేవ చేశాడంటారా? ఎన్ని కష్టాలు అంటారు? ఎన్ని కష్టాలు అంటారు? ఎన్నో కష్టాలు. చాలా చాలా కదా. మీ అందరికి తెలుసు. నాకంటే కూడా ఒక అనుభవం చెప్తాను కదండి. ఒక అనుభవం చెప్తాను. ఒక తల్లి గారు, ఒక నిండు వృద్ధాప్యుడు తల్లి గారు, అయ్యా ఇస్రాయేల్ దగ్గర నుంచి, అయ్యా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అని అడిగిందంట. ఎందుకమ్మని అడిగితే, అయ్యా నా కూతురికి వివాహం చేశానయ్యా, అల్లుడు కాపలా కొట్టి వెళ్ళిపోయాడయ్యా, ఆ అల్లుడు వచ్చేట్టుగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని చెప్పి తల్లి గారు చెప్పిందంట. సరే నమ్మకంగా యథార్థంగా నేను ఉపవాసం ప్రార్థన చేస్తే నీ అల్లుడు వస్తాడన్న అన్నావుమ్మా, నీకు మేలు జరిగింది కదా, నీకు మంచి జరిగింది కదా, నేను ఉపవాసం ఉంటానని చెప్పి మంచినీళ్ళు కూడా దాక్కుండా ఉపవాసం ఉన్నాడంట. సాయంత్రం వరకు కూడా ప్రార్థన చేసి చేసి ముగించేస్తే యేసయ్య గారి హృదయంలో ఒక నెమ్మది వచ్చేసిందంట. అంటే ఏదో మేలు జరిగింది అని చెప్పి దానికి అర్థమైపోయేదానికి అర్థమయ్యేసరికి ముసలం వచ్చిందేమో, కార్యం జరిగింది చెప్పిందేమో, చెప్పిందేమో చూచి చూచి సాయంత్రం ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికల్లా అల్లుడు వచ్చేస్తే అల్లుడు పేరున కోడిని కోసి బిర్యానీ ఇచ్చేసి శుభ్రంగా బిర్యానీ పెడితే బిర్యానీ అన్నాడంట అల్లుడు గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ ముసలమ్మ అన్నాడంట, అమ్మా ఎంత కార్యం జరిగిందని చెప్పి ఒక్క మొక్క నా శివనేస్తే నీ సొమ్యం పోయిందమ్మా, పొద్దు నుంచి ఇప్పుడు నాకు మంచిని కూడా దాకా కూడా సేవ చేశాను, నీకోసం ప్రార్థన చేసిన ఉపవాసం ఉంది అని ఆమె దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా గమనించండి, ఈ రోజున ఎవరన్నా ఈ విధంగా చేయగలరా? మన సంఘానికి వచ్చి ఒక విశ్వాస కుటుంబంలో ఎటువంటి వేదన, ఇటువంటి శోధన, ఒక బాధ లేదంటే కఠినమైన పరిస్థితులు ఉన్నాయంటే వారి కొరకు ఒక్క రోజు ఉపవాసం ఉండి ప్రార్థించగలమా? కన్యలతో మోకాళ్ళ మీద. ఇట్లాంటి బాధలు, ఇట్లాంటి అనుభవాలు యేసయ్య గారి జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోకొల్లలుగా ఉన్నాయి సార్ ఇటువంటి సాక్ష్యాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తి సింగయ్య గారు చూస్తే ఎన్నో బాధలు, టీచర్ దినకరయ్య గారి జీవితంలో చూస్తే ఎన్నో బాధలు, బర్కమన్ సయ్య గారు ఎన్నో అసలు బాధలు సేవలు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి అంతేకాదు, ఆ సుఖం లేదు, ఈ సుఖం లేదు, ఆ డబ్బు లేదు, ఈ డబ్బు లేదు, ఆ కార్ లేదు, ఈ కార్ లేదు, ఏసీ లేదు, బిల్డింగ్ లేదు, బంగ్లా లేదు. ఆమె చూస్తే ఇప్పటికెప్పుడు సమేసుకునే వాళ్ళు వీళ్ళ చూస్తే ఎలా ఎదిగిపోతున్నారు, ఎవరిలో ఎదగలేకపోతే నేనే అంటూ ఎంతో బాధపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థనలో మోకాళ్ళు నలిగితే ముఖం వెలుగుతుందంట. ప్రార్థనలో మోకాళ్ళు నలగాలి సార్.
మనకి ఏమి నలగక్కర్లా, బట్ట కూడా నలగక్కర్లా, చెమట కూడా పట్టక్కర్లా, ఆయచ్చుతంగా వచ్చేసేయాలా. ప్రభా ఈ నెల ఖచ్చితంగా 60,000 అయితే కనుక ఇల్లు కావాలి ప్రభా, 60,000 కావాలి, వచ్చేది రోడ్డు మీదకి వెళ్ళి వచ్చేది 60,000 రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి అక్కడ తీసుకొని వెళ్ళిపోవడం 60,000. దేవుని స్తోత్రం. 60,000 అంటే ప్రజలు ఎంత కష్టపడాలండి? 6 లక్షలు ఖర్చు పడితే వాడు సంపాదిస్తే కానీ నీకు 60,000 చేతికి రాదు. 6 లక్షలు సంపాదించాలి, ఎంత ప్రార్థన చేయాలి? మనకి ఏం తెలియదు, మనకు కావాల్సింది ఎంత? 60,000 ప్రభా, 60,000 ప్రభా, 60,000 ప్రభా, 60,000 ప్రభా. సురేష్ గారిని ఒక గొప్ప సాక్ష్యం చెప్పారు. ఆయన నిర్మించుతున్నటువంటి మందిరం నిర్మాణ దశలో ఉండగా ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తానికి మందిర పనికి వాడారు. ఎవరో ఒక ఉద్యోగస్తుడు డబ్బులు వాడేసాడు. ఆయన ఆ ఉద్యోగస్తుడు మళ్ళీ వచ్చి, అయ్యా రేపటిలోగా నువ్వు డబ్బులు ఇస్తే సరే లేదంటే సంఘం మానేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు సురేష్ గారికి, రామగౌడ సురేష్ గారికి. అరే డూయ్యా, రేపటిగా డబ్బులు ఎక్కడి తేవాలి? ఏం లేదు. ఆ రాత్రంతా మోకాళ్ళు ఉపవాసం, కన్నీళ్లు, చేతులెత్తి తెల్లవారులు ప్రార్థన చేస్తుంటే తెల్లవారుజాము 4 గంటలకు ఒక ఆయన 75,000 రూపాయలు కట్టగట్టి శుభ్రంగా మూట కట్టి ఆ మూట మొత్తం తీసుకొని వచ్చి అయ్యగారు తలుపు తడతానంట. అయ్యా అంటే ఊరు ఈ టైంలో ఎవరు వచ్చిందని చెప్పి ఆ పిల్లలు పొద్దున్న ప్రార్థన చూడగా అన్నారంట. అయ్యా పొద్దున కాదు, ఇప్పుడే నేను అయ్యగారు చూడాలి, ఇప్పుడే నేను అయ్యగారిని కలవాలన్నాడంట. 2-3 సార్లు చెప్పారంట. ఉన్నటువంటి బిడ్డలందరూ ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడే కాదు పొద్దున లేదు, నేను ఇప్పుడే అన్నాడంట. సరే అట్లా కూడా గేడి తెరిచాడు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టారంట. అయ్యా ఎవరు మీ కొరకు వచ్చారయ్యా, చాలా అవసరం ఉన్నారయ్యా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రార్థన ముగించి బయటకు వస్తే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ మూట 75,000 రూపాయలు సురేష్ చేతిలో పెట్టి ఆయన చెప్పాడంట. అయ్యా నేను మామూలుగానే 10 గంటల భోజనం చేసి పడుకున్నానయ్యా, 11 గంటల మంచం నుంచి కింద టాప్ను పడ్డానయ్యా, ఎందుకు పడ్డాను నాకు తెలియదు, మళ్ళీ మంచం మీద పడుకున్నా. 12 గంటలకు మళ్ళీ మంచం నుంచి పడ్డానయ్యా, టాప్ కింద పడ్డానయ్యా, ఎందుకు పడ్డాను నాకు తెలియదు. మళ్ళీ 2 గంటలకు అలాగే టాప్ కింద పడ్డానయ్యా, ఎందుకు పడ్డా నాకు తెలియదు. ఇక 3వసారి మంచం మీద పడుకోవడం కింద పడటం, ఈ అనుభవం వద్దు అని ఏసీ దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. అప్పుడు దేవుడు 3ంటికి మాట్లాడాడంట. అర్జెంటుగా నీ బీరువాలో ఉన్న 75,000 రూపాయలు తీసుకెళ్లి సురేష్ గారి చేతులు పెట్టి ప్రార్థన చేసుకోరా అన్నాడంట. స్తోత్రం కలుగును గాక. నీ అవసరం కొరకు ఏ రోజన్నా ఇటువంటి ప్రార్థన ఉందా? నీ అవసరం కొరకు ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా ఉందా? మనకి అవసరం వస్తాయి కదా, అప్పుడు అవసరం ఏం చేస్తాం? అయ్యా అసలు ఈ కార్యం మీరే చేస్తారు, అసలు దేవుడు చెప్పాడు అయ్యా మీరు చేయండి అని చెప్పి ఒక దగ్గర అప్పు తెచ్చి మళ్ళీ అప్పు తెచ్చుకుని తిప్పబడతాం తప్ప సురేష్ లాగా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుడి నుంచి పొందుకునేటువంటి అనుభవాలు మనకి లేవు సార్. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన చేసినా మనం ఆలోచిస్తాం, ఇటు నుంచి వస్తుందా, ఆయన ఎవరితో నువ్వే చదువుతావు, నువ్వే పేరు చెప్పుకొని. పరిశుద్ధులైనటువంటి సేవకులు చేసినటువంటి సేవలు వారి అనుభవాలు కోకోలేదు సార్. ఇటువంటి అనుభవాలు ఖాళీ సమయంలో మీరు చదువుకుంటున్నట్లయితే వారి జీవితంలో ఏ విధమైన బాధలు అనుభవించి బాధలు పడి ఘనమైన సేవ చేసి ప్రభు మహిమలోకి వెళ్ళారు మనకు అర్థమవుతుంది సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మోషే సేవ చూసాం, ఎలీషా సేవ చూసాం, దావీదు సేవ చూసాం, పౌలయ్య సేవ చూసాం, యేసయ్య సేవ చూసాం. ఇప్పుడు మన సేవ. హల్లెలూయా. చెప్పండి, మనం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా సేవ చేయాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పంటారా? మనం చేయమంటారా? దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక స్క్రిప్చర్ చూపించడం వాక్యం చెప్పి చేస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. గలిలయ సముద్ర తీరానికి యేసు ప్రభువు వచ్చారు. ప్రవాహంగా జనాలు యేసయ్య మీద పడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ గలిలయ సముద్రంలో చూస్తే రాత్రంతా చేపలు పడడానికి వెళ్ళారు. చేపలు పడేయాలో తెలియదు కానీ ఒడ్డుకు దోణులు చేసేసారు, వల్ల కడుక్కుంటున్నారు. పేతురు, సీమోను వీళ్ళందరూ కూడా, ఆంధ్రేయ వీళ్ళందరూ వల్ల కడుక్కున్నారు. అప్పుడు ఆ దోణులలో సీమోను పేతురు ఒక దోణిను అడిగి, సీమోను పేతురు అడిగి, అబ్బాయి నా మీద జనం పడిపోతున్నారు, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే ఎవరికి కనపడిన వాక్యం అర్థం కాదు, నీ దోణలో నుంచి కాసేపు వాక్యం చెప్తాను, కొంచెం పర్మిషన్ ఇవ్వు అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. దోణలో పర్మిషన్ అడిగాడు, దోణలోకి ఎక్కాడు, మొత్తం స్వార్థ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చిన వాళ్ళందరూ సమృద్ధిగా వాక్యం అన్నారు. వాక్యం అర్థమైపోయిన వాళ్ళకి దోణి దిగాడు. ఇప్పుడు నీవు చేపలు పట్టడానికి నీ దోణ లోతుగా నడిపించి వల వెయ్యి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఆయాసం మిగిలిన ఏం దొరకలేదు మాకు, అయినా నీ మాట చొప్పున వల వేతుని చెప్పి వల వేసి ఒక్క ఖాళీ దోణిగా లోపలికి వెళ్ళినటువంటి ఖాళీ దోణిని 2 దోణులు నిండుగా చేపలు తీసుకొని ఒడ్డుకు వచ్చేసింది. హల్లెలూయా. ఈ కాలంలో మనం చేయాల్సిన సేవ యేసయ్య మాట ప్రకారం చేయాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య మాట ప్రకారం మనం సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య మాట ప్రకారం సేవ చేయాలి. హల్లెలూయా.
ధోరే మందిరం అనుకుందాం. ధోరే మందిరం ఒక విశ్వాసం లేడు, ఎవరు లేడు అసలు. ఒక విశ్వాసం లేడు, ఒక విశ్వాసం లేడు, భక్తుడు ప్రాంతం ఎవరు లేడు, ఖాళీగా ఉన్న మందిరం. యేసయ్య మాట కొరకు వేచి ఉండు. యేసయ్య లేవమన్నప్పుడు లేచి వలవేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త హల్లెలూయా. ఖాళీగా ఉన్న నీ మందిరం 2 మందిరాలు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పిన మాట ఇది? అబ్రహాం పాస్టర్ గారు చెప్పిన మాట కాదు, జోసెఫ్ పాస్టర్ గారు చెప్పిన మాట కాదు, ఇది కృష్ణమయ్య గారు చెప్పిన మాట కాదు, పెద్ద వయసులో ఉన్నప్పుడు ఈ దగ్గర సేవ చెప్పిన మాట కాదు, యోనతాన్ గారు చెప్పిన మాట కాదు, అది యేసయ్య చెప్పిన మాట. అందుకే పేతురు, నీ మాట చొప్పున వాళ్ళు వేస్తారు, చొప్పున మహిమపరచండి. నీ మాట చొప్పున ఆయన మాట చొప్పున వల వేస్తే ఖాళీగా ఉన్న తోటి కాదు, 2 తోళ్ళు మునిగిపోయాడని ఆత్మ కలిగేసి స్తోత్రం కలుగును గాక. నిజంగా మన మందిరం ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఆదివారం వచ్చేప్పటికల్లా, ఆదివారం మన మందిరం కిక్కిరిసి పోతుందే ఖాళీగా ఉందో చెప్పండి. నాకు నిజంగా చెప్పండి, మన మందిరాలు ఆదివారం వచ్చేటప్పుడు కిక్కిరిసిపోతున్నాయా, ఖాళీగా ఉంటున్నాయా? దేవుని కృపను బట్టి మా మందిరంలో అయితే కూడిక మొదలు 2 కూడా జరుగుతాయి. మొదటి కూడికలో ప్రజల దగ్గర లేచి ముందు సొచ్చుకోండి 3 సార్లు ముందు సర్ది సెకండ్ ధ్యానం చేయకూడదు మా మందిరంలో. స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తున్నారు సార్? యేసయ్య మాట. ఇంకొకసారి పన్నులు వసూలు చేసే అధికారులు వచ్చి అన్నారు, ఏంటి మీ బాధుడే పన్ను కట్టినా ఆయన బతికేస్తాడా, గాలి గురికి తెప్పించుకున్నాడు, తిండూరు తినేస్తున్నాడు, పన్ను కట్టినానంటే అప్పుడు పేతురు పిలిచాడు, బాయ్ నువ్వు సముద్రం కలిసావు గేలమై అన్నాడు. నిజంగా ఆశ్చర్యం కదండి. ఎవరన్నా పిల్లకాలంలో సరస్సులో నదిలోనే చేపలు పడతారు, వలయటం సహజం. సముద్రంలో వలయమన్నాడు, గేల వేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సముద్రంలో గేల వేయమంటే ఎంత వెరితనం అనిపించుకుంటుందండి? అనిపించుకోలేదు. సముద్రానికి వెళ్ళాడు, గేల వేశాడు, మొదటి చేప వచ్చింది. చేప నోరు తెరిస్తే శకులు వచ్చేసింది. పేతురికి యేసయ్య ఇద్దరు కలిసి పని కడిచాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చింది చేప? యేసయ్య మాట. ఎందుకుంది చేప నోరులో శకులు? యేసయ్య మాట. అంటే ఏమీ లేని స్థితిలో యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే శకులు వచ్చేస్తాయి. హల్లెలూయా. మనకి ఎట్లా ఉండదు? ఇప్పుడు మనకి 50 రూపాయలు అవసరం, 100 రూపాయలు ఇచ్చేవాడిని ఒకటి నేర్చుకొని 100 రూపాయలు ఇచ్చేవాడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పేతురు అట్లా కాదు, ప్రభు చెప్పినట్టు చేస్తున్నాడు. సముద్రానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. గేల వేయమన్నాడు, వేశాడు. చేప పడుతున్నాడు, పట్టాడు. చేప నోరు తెరిచాడు, శకులు ఉన్నాయి. హల్లెలూయా. ఇది యేసయ్య మాట ప్రకారం చేస్తే సేవ జరిగే సేవ. హల్లెలూయా. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే ఖాళీతోనే నిండిపోతే ఉనిగట్టులుగా దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే రూపాయల స్థితిలో శకులు వచ్చేస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే వేల మంది ఉన్నారు. 5 రోజుల నుంచి చేపలు పిల్లల దగ్గర, ఆ పిల్లల దగ్గర 5 రోజుల నుంచి చేపలు 2 తీసుకొచ్చి యేసయ్య చేతులు పెట్టారు. వాటిని ఆకాశంలో ఎత్తాడు, విరిచాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. వడ్డించమంటే 5,000 మంది తృప్తిగా భుజించగా 12 గంపల మళ్ళీ ముక్కలు గంపలకు ఎత్తారన్న స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ సేవ అనుభవం సార్. ఇవన్నీ యేసయ్య చెప్తే జరిగే సేవ సరిదే. మనకేం చేద్దాం? అరే రామారావు కొట్టుకెళ్ళి ఒక 10 కిలో మూట వేసుకురా. హల్లెలూయా. రామయ్య గారి ఇంటికి వెళ్ళి 2 పాల ప్యాకెట్లు అప్పు తీసుకురా రేపు పెద్దామని చెప్పి ఇచ్చి యేసయ్య చెప్పిన సేవలు అప్పులే లేవు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య చెప్పిన సేవలో అప్పులు లేవు సార్. ఇవాళ అప్పులు లేని సేవకులు లేరు సార్. హల్లెలూయా. ఇవాళ అప్పులు లేని సేవకులు లేరు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు సైలెంట్ ఉన్నారు నాకు ఇది అర్థం కాక. స్తోత్రం కలుగును గాక. ఎలా తీరుతుంది సార్ అప్పులు? అప్పులు తీరుతా తెరవా? అప్పులు తీరుతా వేసారా పోతే వేసే దగ్గర దగ్గర పోతే నువ్వు చెప్తావు నీకు పోట్ల. స్తోత్రం కలుగును గాక. అప్పు ఎట్లా తిరిగి చెప్పంటారా? చెప్పడం రాదేనా? ఎలీషా దగ్గర ఒక భక్తి పడు ఉన్నాడంట, భక్తి చేశాడంట. ఏ ఉద్యోగ సద్యోగం ఏమీ లేదు, అప్పు చేసుకుంటే వాళ్ళు పోషించాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పించిన వాళ్ళు చూస్తున్నారు. నీ ఇద్దరు కొడుకులు ఇచ్చేస్తే అప్పు కింద కట్టేసుకుంటే రూపాయి ఇవ్వకలేదు. నువ్వు బతుకలు నీ భర్త తీర్చలేకపోతే అప్పు నువ్వేం తిరుగుతావా? ఇద్దరు కొడుకులు ఇచ్చేది అప్పు కింద జమేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఈ చనిపోయిన భక్తులు భార్య ఏం చేసింది? అలా కాళ్ళు ముట్టుకొని నీ గడ్డం ముట్టుకొని ఒక చిన్న పని ఇప్పించి పని చేసుకుని నేను అప్పు తిరుగుతా అలా తన భర్తను భక్తి జీవితంలో ఏ దైవుడిని నడిపించాడో ఆ దైవుడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేసింది. అప్పుడు ఆయన అన్నాడు, నీ దగ్గర ఏమని చెప్పు అన్నాడు. అయ్యా ఖాళీ 2 కొండ ఏమీ లేదన్నాడు. ఊళ్ళో 2 కొండ ఖాళీ కొండలు తెచ్చేసుకో, ఇంట్లోకి వెళ్ళు, తలుపులు వేస్తానన్నాడు. అలా చెప్పినట్టు చేసింది. ఊళ్ళో ఉన్న ఖాళీ కొండలు తెచ్చింది, గదిలో పెట్టి తలుపులు వేసింది. ఎప్పుడే తలుపులు వేసిందో కొండలో నూనె నిండడం మొదలైంది. హల్లెలూయా. అప్పు తినే మార్గం స్తోత్రం కలుగును గాక. అప్పు తింటే మనం అప్పు చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది సేవకులకు అప్పుడే అప్పుడు కొంతమంది పాస్టర్ గారిని మన పాస్టర్ గారి అదే అప్పుడు పాస్టర్ గారా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో దగ్గర అయితే కాకరేజ పాస్టర్ గారా.
ఇంకోలాగైతే పోట్లాడే సేవకుడా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ఊరి చిలువురు కదా, చిలువురు వెళ్తే ఒక దగ్గర వేక ప్రాంతానికి వెళ్ళి తెల్లవారుజాము ప్రాంతానికి వెళ్ళాము. అడ్రస్ తెలియదు, చీకటి కదా, ఇల్లు తెలియదు, అడ్రస్ తెలియదు. ఆ పక్కన ఆయన పోట్లాడే పాస్టర్ కదా, ఆడదాన్ని మాట్లాడే సేవకుడా, ఆడదాన్ని మాట్లాడతాడా, ఆడదాన్ని ఊరు బాబోయ్ ఈ సాక్షి సేవకుడిది ఆశ్చర్యపోయే దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఆయన ఇంటి సరిహద్దులో ఉన్నట్టు సరిహద్దు కొరకు ఆ పక్కోళ్ళు ఒక జాన్ వచ్చారంటే ఒకడికి ఆడలో పోటాడి ఆ జనం ఒకటి తిరిగి నాకు పోటాడు మాట్లాడారు పాస్టర్ గారు, ఆయన పేరు పోటాడే పాస్టర్ గారు పెట్టించారు. హల్లెలూయా. ఇది సాక్షాత్ దేవుని స్తోత్రం కలుగును గాక. మనం యేసయ్య మాట ప్రకారం సేవ చేయాలి. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే ఖాళీగా ఉన్న మందిరం నిండిపోతాయి. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే సేవలో రూపాయి ఉండదు, వచ్చి పడిపోతే రూపాయల స్తోత్రం కలుగును గాక. 8వ పదవి వస్తుంది మా పిల్లలకు పెద్ద శోధన, దేవుని స్తోత్రం కలుగును. ఏమి శోధన పిచ్చిన అనేది పడుతుంది. అన్నా అమ్మ చేస్తున్నాడు రా, నాకు ఒక్కసారి చెప్తున్నారు, రెండోసారి చెప్తే కొంచెం, ఎందుకంటే నాకు ఒక్కసారి చెప్పు సారు, నువ్వు ఒక్కసారి చెప్తే నీ కార్యం పూర్తయిందని నేను ప్రార్థన చేస్తుంటాను. నువ్వు కార్యం పూర్తయిన తర్వాతే నేను ప్రార్థన మాడతా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నమ్మకంతో చెప్తారు సార్, మనకు ప్రార్థన చేయమని. హల్లెలూయా. చాలా మందికి ఆ జాతర పడదు ఏంది చేసింది ప్రార్థన, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన చేయమన్నవాడు కార్యం జరిగిందని ఎప్పుడో చెప్పండి నీతో, దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసయ్య మాట ప్రకారం మనం సేవ చేయాలి. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే సేవలో 3 కార్యాలు జరుగుతాయి. చదివించి ముగించేస్తా. స్తోత్రం కలుగును గాక. 9:31 గమనించినట్లయితే, కావున యూదయ గలిలయ సమరయ దేశంలో అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానముగా ఉండెను. యేసయ్య మాట ప్రకారం సేవ చేస్తే హల్లెలూయా. సంఘం ఎలా ఉంటుందండి? క్షేమాభివృద్ధి పొందుతుందంట. ఎందుకు? యేసయ్య మాట ప్రకారం సేవ. నెంబర్ 2 16వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 5వ వాక్యం, సంఘములు విశ్వాసమును స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. హల్లెలూయా. సంఘం కాదు, సంఘాలు విస్తరిస్తున్నాయి. ఎందుకు? యేసయ్య మాట ప్రకారం సేవ. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వది 2 కొరింథీ 9:12 ఏలయనగా ఈ సేవను కూర్చున్న పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగజేయడం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా సేవ విస్తరిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్తా మంచిగా. మొదటిది, మన సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. 2, మన సంఘాలు విస్తరించాలి. 3వది ప్రియులారా, మన సేవ విస్తరించాలి. సంఘం క్షేమంగా ఉండాలి. 2, సంఘాలు విస్తరించాలి. 3, పరిచర్య విస్తరించాలి. ఈ 3 మన జీవితంలో మన సేవలో జరగాలి అంటే యేసయ్య మాట వరకు వేచి ఉండి మోకాళ్ళ మీద ఆయన మాట తీసుకుని సేవ చేస్తే ఈ సేవ జరుగుతుంది. హల్లెలూయా. సోదరులు చెప్తాం మంచిగా. 10 రూపాయలు అవసరం ఉందని 10 రూపాయలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి విమర్శించట్లా. దయచేసి నేను కూడా సేవకుడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది కావాల్సి వచ్చినా మోకాళ్ళు కన్నీళ్లు ఉపవాసమే. స్తోత్రం కలుగును గాక. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఈ కూటమి తర్వాత ఒక మొదటి తింటా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కూటమి తర్వాత ఒక మొదటి తింటా. అప్పటి వరకు పాస్టర్ దేవుని స్తోత్రం కలుగును గాక. మీరందరూ సేవకుడు కనుక, సేవలో ఉన్నారు కనుక ఈ వాస్తవాన్ని మీకు ఉంచుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనకు మాదిరిగా ఆయన అడుగు జాడలు ఉంచిపోయాను. ఏ బాధపడలేదు మనం పరిశుద్ధులు అవ్వడానికి, ఏ బాధపడలేదు మనం నీతిమంతులు అవ్వడానికి, ఏ బాధపడలేదు మనం సేవకులు అవ్వడానికి, ఏ బాధపడలేదు మనం సేవ సంపాదించుకోవడానికి. వీటి కొరకై అన్ని బాధలు యేసయ్య పడ్డాడు. ఏ బాధలు పడ్డాడు సార్? దుఃఖపడ్డాడు, శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, నిందలు పడ్డాడు. కనుక మనం సేవకులం అయ్యాము. ఈ సేవలో మనం బాధలు పడకుండా సేవ జరగదు. హల్లెలూయా. మోషే ఎన్ని బాధలు పడ్డాడు నీ ముందు పెట్టా, ఏలియా ఎన్ని బాధలు పడ్డాడు పెట్టా, ఎలీషా ఎన్ని బాధలు పడ్డాడు పెట్టాను మీ ముందు, దావీదు ఎన్ని బాధలు పడ్డాడు పెట్టాను మీ ముందు, పౌలు ఎన్ని బాధలు పడ్డాడు పెట్టాను మీ ముందు, యేసయ్య ఎన్ని బాధలు పడ్డాడు పెట్టాను మీ ముందు. మనం కూడా అటువంటి విధంగా బాధలు పడితే మన సేవ వర్ధిల్లుతుంది, మన సేవ జరుగుతుంది. అందుకొరగా ఏ బాధ మన జీవితంలోకి వచ్చినప్పటికీ సంతోషంగా బాధను భరిస్తూ సేవలు చేద్దాం. మన సంఘం క్షేమంగా ఉంటుంది, మన సంఘాలు విస్తరిస్తాయి, మన సంఘంలో పరిచర్యలు విస్తరిస్తాయి. ఇట్టి విధమైనటువంటి కృపగల దేవుడు కార్యాలు చేయనట్లు ఏ బాధ మన సేవలో వచ్చినా వాటన్నిటినీ భరించడం కొరకై మోషే వలె దేవుని కృపను పొందుకుందాం, ఏలియా వలె ఆసక్తి కలిగిన ప్రార్థన పొందుకుందాం, ఎలీషా వలె 2 పాల ఆత్మ పొందుకుందాం, యేసయ్య వలె ఆత్మ పొందుకుందాం, పౌలు వలె సాధనంగా మారుదాం. ప్రభు కృపలో మనందరినీ అలాగే దేవుడు దీవించి ఈ మాసం వరకు మన యొక్క మరణం వరకు, ప్రభు రాకడ వరకు
బాధలు పడి సేవ చేస్తూ సేవలో ముందుకు వెళదాం. దేవుడు తన కార్యం మనందరిలో చేయను గాక. ఈ కొద్ది వాక్యం మనలో దీవించును గాక. మాట్లాడిన ప్రతి మాట కొరకే రెండు చేతులు ఎత్తి మంచిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కూడిక ప్రారంభం నుంచి ముగిపోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేరి కూడి వచ్చిన సేవకులందరూ కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి నెల రెండో బుధవారం మనందరినీ ఈ విధంగా సమకూర్చి దేవుని యొక్క సేవలో ఉన్న దైవజనుల కుటుంబానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులందరూ కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పరిచర్య అవసరం దేవుడు తీర్చినట్టు స్తోత్రాలు చెల్లిద్దాం. హోలీ బ్రేక్ యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. ఈ సేవ కొరకు అనేక మంది సహకరించమని దేవుడు లేకున్నట్టు స్తోత్రం చెల్లిద్దాం. గుప్పిని విప్పువారిని లేకున్నట్టు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు రాక వరకు మేము కలిగిన సేవ మేము కలిగిన స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీ మహాకృపను బట్టి దయను బట్టి 2025 సంవత్సరం గడిచిన 9 మాసములు మీ దయ నీడలో క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి తిరిగి 10వ నెల 8వ తారీఖు ప్రవేశపరిచి ఈ రెండవ బుధవారం సంఘక్షేమాభివృద్ధి కొడుకులో పాల్పంపులు పొందేటువంటి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్ర. కూడి వచ్చిన ప్రతి దైవజనుని యేసు నామములో దీవిస్తున్నా. కూడి వచ్చిన ప్రతి దైవ సేవకురాలని యేసు నామములో దీవిస్తున్నా. అయ్యా, మా పడుకులు మా పితరులైన వారు ఎన్నెన్ని బాధలు పడి అలాంటి సేవ చేశారో మా ముందుంచారు. మేము కూడా అలాగనే బాధలు పడి సేవ చేసి మీ రాకడకై మాకు అప్పగించబడిన మందను సంఘాన్ని వధువుగా కన్యకగా సిద్ధపరచినట్లు నీ విశేషమైన కృప మా మీదికి దిగి వచ్చును గాక. ప్రతి రోజు నీ ఉగ్రత భరిస్తూ సేవ చేసినట్టయ్యా మోషే, నీకు స్తోత్రాలు నాయన. వారి బాధలతో మా బాధలు పోల్చుకుంటే పడే బాధలే కాదు నాయన. కనుక వెత్తబడిన వాక్యం ప్రతి ఆత్మలో అంత రంగంలో నీరు కట్టి ఫలించి మా సేవకు ఈ వాక్యము ప్రోత్సాహకరంగా ఉండును గాక. ఈ వాక్యము మా సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఎంతో భారంతో ప్రయాసంతో ఈ యొక్క కూడిక నిర్వహిస్తున్న సేవకుల శక్తి నామములో యేసు నామములో దీవిస్తున్నానయ్యా. తన గుప్పెను నింపయ్యా, అవసరాలు తీర్చయ్యా, సహకరించేవారు లేపయ్యా, ఏకీవించేవారు లేపయ్యా, గుప్పెను విప్పేవారు లేపనైనా. పరిచయం కోసం ల్యాప్టాప్ యేసు క్రీస్తు నామములో అనుగ్రహింపబడును గాక. ద్వారం తెరవబడును గాక. పరిస్థితులు అనుకూలించబడును గాక. ఖచ్చితమైనటువంటి కార్యం జరిగించి రాకడ రాజ్యం వరకు మేము సిద్ధపడినట్లుగా మా సంఘాలు క్షేమంగా ఉండాలి. మా సంఘాలు వర్ధిల్లాలి. మా పరిచయాలు విస్తరించాలి. ఈ ప్రకారంగా నీ మాట చొప్పున సేవ చేసి పేతురు మాదిరిగా మేమందరం సేవ చేయనట్లుగా ప్రతి నిత్యం నీ మాట కొరకు వేచి ఉండాలి. నీ మాట పొందుకోవాలి, సేవ చేయాలి. అలాంటి క్రమాన్ని మాకు అందరికీ దయచేయి. చిన్న దీవించమని ఈ వాక్యాన్ని ఏ ఒక్కరు వక్రీకరించుకోకుండా, ఏ ఒక్కరు తృణీకరించుకోకుండా గుండెలో వేసుకొని ఫలించినట్లుగా నేను మీ కార్యాలన్నీ సేవలందరూ చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన శక్తి నామములో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి. ఆమేన్.